అందరికీ నమస్కారం. ఈరోజు 3BHK మూవీ రివ్యూ చెప్దాము. కథ ఏంటి అంటే వాసుదేవన్ శరత్ కుమార్ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. అతడి భార్య శాంతి దేవయాని, కొడుకు ప్రభు సిద్ధార్థ్, కూతురు ఆర్తి, మిగతా రఘునాథన్. జీవితం సాగిస్తున్నప్పటికీ ఎప్పటికైనా ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని ప్రతి మధ్యతరగతి కళ ఉంటుంది. అయితే కుటుంబ కష్టాలు అడ్డుపడటంతో అతడి కళ కలగానే ఉంటుంది. తన కొడుకు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సాధించి తమ కళను నెరవేరుస్తారని వాసుదేవన్ కోరుకుంటాడు. మరి ప్రభు తండ్రి కళను నెరవేర్చాడా? తన తండ్రి బాటలో విక్రమ్ ప్రయాణిస్తాడా? వాసుదేవన్ కూతురు ఆర్తి జీవితం ఎటువైపు సాగుతుంది? చివరకు ఏం జరుగుతుందనే చిత్రకథ. ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఒక మధ్యతరగతి జీవితాన్ని కళ్ళ కట్టినట్టు ఈ సినిమాలో చూపించారు. కొన్ని సీన్స్కు అందరూ కనెక్ట్ అయిపోతారు. ఈ సినిమాలో ఫ్యామిలీస్ కథ కాబట్టి బాగానే కనెక్ట్ అవుతుంది. ఇది పర్ఫార్మేషన్ విషయానికి వస్తే శరత్ కుమార్ చాలా స్టైల్డ్ పర్ఫార్మెన్స్తో మెప్పించారు. ఒక మధ్యతరగతి తండ్రిగా ఆయన నటించిన ఎమోషన్ బాగా పండాయి. అటు సిద్ధార్థ్ కూడా సినిమాలో మేక్ ఓవర్స్ కనిపించడం కాకుండా పర్ఫార్మెన్స్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తండ్రి కొడుకులు వచ్చే సీన్స్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తాయి. కథలో పాయింట్ సింపుల్గా ఉన్నప్పటికీ కథను సైడ్ ట్రాకుడు కాకుండా చూసుకున్నారు. ఎమోషన్ సీన్స్తో ప్రేక్షకులు కొందరు తీసుకెళ్లిన ప్రయత్నం ఫలించింది. ఇక సినిమా విషయానికి ప్లస్ పాయింట్ ఏంటంటే రానా దగ్గుపాటి వాయిస్ కథలో మరో ప్లస్ పాయింట్గా నిలిచింది. సరేనా అండి, ఈ సినిమా అయితే బాగానే ఉంది. మనం 5 స్టార్కి 2.5 ఇవ్వచ్చు ఈ మూవీకి. మీరు కనుక నియర్ బై థియేటర్లో ఉంటే చూసి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఈ సినిమా ఎలా ఉందో. ఇక సాంకేతిక వర్గానికి విషయానికి వస్తే దర్శకుడు శ్రీ గణేష్ రాసుకున్న కథ సింపుల్ అయిన దానిని పక్కగా ఎగ్జిక్యూట్ చేసిన విధానం వర్కౌట్ అయింది. ఓవరాల్గా ఈ 3BHK మూవీ ఒక మిడిల్ క్లాస్ కథతో వచ్చినటువంటి ప్రేక్షకులకు కొంతమేరకు కనెక్ట్ అవుతుంది. సింపుల్ కథ, సిద్ధార్థ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. అయితే స్లోగా సాగే స్క్రీన్ ప్లే, లాగ్ సీన్స్ ఈ చిత్రానికి మైనస్. ఎమోషనల్ కంటెంట్ ఇష్టపడే వారికి ఈ సినిమాలో కొన్ని కనెక్ట్ అవుతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఈ రివ్యూ ఎవరిని ఉద్దేశించింది కాదు, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఈ ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తుంటే